అండి అందరికీ నమస్కారం. సముద్ర ఫార్మ్స్ నుంచి మీ సందీప్. ఇక్కడ చూసారంటే 3 రోజులకు ముందు చామంతి నార నాటినాము. ఇప్పుడు కట్టె బర్రెలు తీసుకొని వస్తున్నాము. ఎందుకు అంటే ఎల్ఈడి బల్బులు త్వరలో ఫిక్స్ చేయబోతున్నాము. ఈ ఎల్ఈడి బల్బులు ఎందుకు మనము చామంతి సాగులో ఉపయోగిస్తామంటే 3 రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఒకటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్, అంటే ఈ పూల ఉత్పత్తి సైకిల్ను మ్యానిపులేట్ చేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ పూల సాగును చేసుకోవచ్చు. మార్కెట్లో మంచి రేటు ఉండేటప్పుడు దిగుబడిని సాధించవచ్చును. అదేవిధంగా కొన్ని వైరస్లు, డిసీజులను కూడా మనం ఈ ఎల్ఈడి బల్బుల ద్వారా నివారించవచ్చును. అంటే వెలుతురు ఎక్కువగా ఉంటే పూల చెట్లు ఎదుగుదల అనేది బాగుంటుంది. మా కుప్పం ప్రాంతం చాలా చల్లని ప్రదేశం కాబట్టి జూలై నుంచి సంక్రాంతి వరకు ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉండదు, మోడంగా ఉంటుంది, మబ్బులు కమ్ముంటుంది. ఇలాంటి వాతావరణంలో పూల ఎదుగుదల అనేది కష్టమవుతుంది. కాబట్టి ఎల్ఈడి బల్బుల ద్వారా ఎక్కువ వెలుతురును మనము ప్రతి చెట్టుకు అందించినట్లయితే చెట్టు ఎదుగుదల ఉంటుంది. అదేవిధంగా మనకు పూల ఉత్పత్తి కూడా బాగుంటుంది, మంచి క్వాలిటీ ఫ్లవర్స్ వస్తుంది, దిగుబడి బాగుంటుంది. మార్కెట్లో కూడా మనకు తగిన రేట్ వచ్చినప్పుడు మనం అమ్ముకోవచ్చు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ ఎల్ఈడి బల్బులు అనేది ఫిక్స్ చేయబోతున్నాం అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ కూడా మన స్పెక్యులేషన్సే అండి. రైతు అనుకునేది ఎప్పుడు జరగదు. ఏదో ఒక ఆశతో, ఒక భరోసాతో మాత్రమే వ్యవసాయం చేస్తాడు. మనం నారు వేయడం మాత్రమే మన వంతు, మిగతావన్నీ ఆ పై దేవుడు పైన వాడు చూసుకుంటాడు. వరుణదేవుడు కరుణించాలి. మార్కెట్లో మంచి రేట్ అనేది వస్తే మనకు ఆటోమేటిక్గా మంచి లాభాలు మనం గడించవచ్చును. లేదంటే మళ్ళీ ఉసూరుమని ఇంకో కొత్త పంట వేసుకోవాలి. చూస్తుంటే విభూతి పట్టలు, అదేవిధంగా కుంకుమ చాలా ట్రెడిషనల్గా కనిపిస్తున్నాను ఈరోజు. ఏం లేదండి, నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది. ఈరోజు శ్రావణాల పౌర్ణమి, శ్రావణ శనివారము. ఈరోజు యజ్ఞోపవేతం మార్చుకొని ఇంట్లో పూజ చేసుకొని వచ్చినాను, అందువల్ల కాస్త లేట్ అయింది. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మీకు అందరికీ తెలుసు నేను చామంతి సాగు చేస్తున్నాను అనేసి. దాంతో ఫస్ట్ నార వేసుకున్నాము, తర్వాత కట్టెలు కట్టినాను. నేను గత వీడియోలో కూడా చెప్పినాను కదా, మనం బల్బులు ఫిక్స్ చేయబోతున్నాం అనేసి. ఇప్పుడు ఈరోజు మనం బల్బులు ఫిక్స్ చేయబోతున్నాము. అది ఏ విధంగా ఫిక్స్ చేస్తాము, ఎన్ని బల్బులు కావాలి, ఎంత వైర్ కావాలి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. రండి వెళ్ళి చూద్దాం. చూడండి, ఈ విధంగా ఒక లైన్ వదిలి ఒక లైన్, ఈ మల్చింగ్ షీట్ ఉంది కదా, ఈ మల్చింగ్ షీటు ఒక లైన్ వదిలి ఒక లైను, దాదాపుగా ఒక 20 లైన్లు వచ్చింది. 20 లైన్లు ఒక రోకు వచ్చి ఒక 20 కట్టలు నాటినాము. ఈ విధంగా నాటిన తర్వాత ఇప్పుడు దీనికి వైరింగ్ సహాయంతో ఈ విధంగా హోల్డర్లు అన్నీ ఫిక్స్ చేసి, నెక్స్ట్ పవర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత లైట్లు ఫిక్స్ చేస్తాము. ఫిక్స్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మీకు వెలుతురు అనేది ఈ మొక్కలకు డైరెక్ట్గా పడుతూ ఉంటుంది. నీ పేరు ఎంత ఉందా? ఇట్లా ఉండాలి. కెమెరా చూసిన వెంటనే ఇంట్రెస్ట్తో ఏమే చూపియండి అని అడిగేవాళ్ళు. చేయి ఎంతమంది అయితే అంతమంది చేయి. ఎందుకంటే మనం చేస్తా ఉండేది వ్యవసాయం కాబట్టి నలుగురు ఉపయోగపడుతుంది. రుకమ్మా, మారుతమ్మా, రుకమ్మా, ఏమమ్మా, ఏమేమి పనులు చేస్తా ఉన్నారు? చెత్త పిక్తా ఉన్నారా? భోజనమా? పదండి భోజనానికి. వస్తారా లేదా భోజనానికి? చూడండి, భోజనానికి నేను పిలిస్తే కూడా మేము చేయం స్వామి భోజనము, మాకు ఫస్ట్ పని కావాలనేసి పని చేస్తూ ఉండే మా రుక్కమ్మ, జయమ్మ, పార్వతమ్మ ఇక్కడ మీరు చూడొచ్చు. లేదు లేదు పాప, వేడి వేడిగా గింజల సాంబార్ ఉంది, మీరు రావాలంతే. తమ్ముడు పద, భోజనాన్ని చేసుకొని వస్తాం. దానికి రా పదపా. ఈయన ఎట్లా మా మిత్రుడు తినేలేదు, ఐవార్ల భోజనం ఈయన తినేలేదు. మా మిత్రుడు సప్పగా ఉంటుంది, పసలేదు అంటాడు. అంతే కదా మురళి? అట్లంతా ఏం లేదు, ఆకలికి దేవుడు ఏది ఇస్తారో అది తినేస్తా. రా అట్లయితే తింటూ.
అంటే దీనికి ఖర్చు చాలా ఎక్కువ అవుతుందండి. చామంతి అందులోనూ ఈ చాక్లెట్ టైపును మనం సాగు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నార, ఈ నార ఇప్పుడు మనము 40 సెంట్ల విస్తీర్ణంలో మనము ఇప్పుడు పూల సాగు చేస్తున్నాం. ఈ సాగుకు ఎంత మనకు నార కావాల్సి వచ్చింది అంటే 7,500 నార మనకు కావాల్సి వచ్చింది. అంటే ఒక నార ₹1.40 పడింది. అట్లా ఒక 7-8 వేలు అయింది నారకు. తర్వాత ఈ మల్చింగ్ షీటు యాక్చువల్గా నా టైప్ ఆఫ్ ఫార్మింగ్కు ఇది విరుద్ధము. ఎందుకు అంటే ఈ కలుపు మొక్కలు రాకుండా మనము బోధకసు ఇలాంటివి వేసుకొని కలుపు మొక్కలు నివారించవచ్చు. కానీ ఈ టైప్ ఆఫ్ పూల సాగుకు మనము సేంద్రియ పద్ధతిలో వెళ్తే కష్టము కాబట్టి ఇంకా తప్పదు అనేసి నేను ఈ మల్చింగ్ షీట్ వేయించినాను. ఈ మల్చింగ్ షీట్ మీకు ఒక 4 రోల్స్ కావాల్సి వస్తుంది. ఒక రోల్ ₹2,000. చూడండి, అనుకుంటుండగానే వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ కలుపు మొక్కలన్నీ తీపిచ్చి ఈ బెండ చెట్లు ఇప్పుడే తీపిచ్చినాను. 3 మనుషులు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, ఆడవాళ్ళు. ఇంకా మళ్ళీ ఇక్కడ ఎవరైనా కొత్తగా వేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర వేసినాము, కొత్తిమీర వస్తూ ఉంది. అక్కడ గోంగూర, ఇవన్నీ జరుగుతూ ఉంది. సైమల్టేనియస్గానే చేపిస్తున్నాను. ఈరోజు 3 వర్కర్స్ వచ్చి ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ చూడండి, ఈ విధంగా పెరుగుతూ ఉండే క్రమంలో ఇక్కడ మొగ్గలు వస్తుంది. ఈ మొగ్గలు తుంచేయాలి. ఈ విధంగా తుంచేస్తే ఏమవుతుందంటే అది మళ్ళీ మల్టిపుల్ బ్రాంచెస్గా పెరుగుతూ వస్తుంది. అప్పుడు మనకు పూలకు ప్రతి కాండానికి మనకు పూలు అనేది వస్తూ ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే మొగ్గలు వచ్చి వాడిపోతుంది, మళ్ళీ మనకు పెరుగుదల అనేది ఉండదు. కాబట్టి ఈరోజు వీళ్ళు 3 వచ్చి వర్క్ స్టార్ట్ చేసినారు. ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు మనము పవర్కు కనెక్షన్కు వర్క్ స్టార్ట్ చేసినాము. అదేవిధంగా వర్షం అంతరాయం కలిగిస్తూ ఉంది. లేదు అంటే ఇప్పుడే మనము పవర్ కనెక్షన్ కూడా ఇచ్చేసి ఉండొచ్చు. దాంతోపాటు ఈ కలుపు మొక్కలు తీయించాలి కాబట్టి ఈ కూరగాయలు ఇక్కడ వేసినాం కదా, ఈ కూరగాయలు కూడా ఇప్పుడు మనము కలుపు మొక్కలన్నీ తీయాలి. కానీ ఇప్పుడు వర్షం వల్ల కొద్దిగా అంతరాయం కలుగుతూ ఉంది. ఇది ఈరోజు అంటే శనివారం మన ఫామ్ హౌస్లో జరుగుతుండేటటువంటి యాక్టివిటీస్. ఎక్కువగా శని ఆదివారాల్లో చాలా ఎక్కువగా వర్క్ ఉంటుందండి. ఎందుకంటే కొద్దిగా నాకు టైం కూడా అప్పుడే దొరుకుతుంది కాబట్టి. ఇక్కడ చూస్తారంటే మన తమ్ముళ్ళు ఇద్దరు వైరింగ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. మనకు ఇక్కడ అందుబాటులో ఉండేటటువంటి ఈ బోర్ కేబుల్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మన మురళి ఇచ్చినటువంటి ఈ ఎలక్ట్రిక్ సామాగ్రి వీటినన్నిటిని ఉపయోగించే ఇప్పుడు మనము అక్కడ లైట్లు వేయబోతున్నాము. ఒకసారి మొత్తం పవర్ కనెక్షన్ అంతా ఇచ్చిన తర్వాత ఆ లైట్లలో ఏ విధంగా మన పూల తోట దగదగా మెరుస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. వేస్తా ఉన్నాము. ఈ బల్బులు మనకు ప్రొవైడ్ చేసిన మన మురళికి థ్యాంక్స్ చెప్పుకుంటాము. మురళి, చాలా థ్యాంక్స్ మురళి. ఓకే అండి. యాక్చువల్గా మనం ఎంత మురళి అనుకుంది, ఎన్ని బల్బులు కావాలండి దీనికి? 350 బల్బులు కావాలి దీనికి. చూడండి, ఫస్ట్ టైం మనము పూల సాగు చేస్తున్నాము. ఓనామాలు ఏమీ తెలియదు. ఇప్పుడు మురళినే మనకు అన్నీ దీనికి మెంటరు, అదేవిధంగా టీచరు, ట్రైనరు, మీరు ఏమనుకున్నా పర్లేదు. సో మనకు ఇప్పుడు ఈ బల్బులు కూడా మురళినే ఇస్తా అన్నాడు. వద్దు సందీప్, ఖర్చు పెట్టద్దు, ఫస్ట్ చూడు ఒక 20 రోజులు వేసిస్తాను అని చెప్పినాడు. కాబట్టి మన ఛానల్ తరఫున మురళికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం కదా తమ్ముడు, అంతే కదా. ఇప్పుడు బల్బులు వేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మన మురళి ఎందుకు బల్బులు వేయాలి,
అనేది కొంచెం టెక్నికల్గా చెప్తాడు. మురళి చెప్పు మురళి. బల్బులు ఎందుకు వేయాలంటే ఈ గ్రోతింగ్ రావాలంటే ఇప్పుడు వాతావరణం సరిగ్గా లేదు, దాని నుంచి గ్రోతింగ్ రావాలంటే బల్బులు దానిపైన కాంతి పడతా ఉంటే అది వచ్చిందో పెరుగుతుంది. లేదంటే ఇట్లా మొగ్గ దశలోనే మొగ్గు వచ్చేస్తుంది, చిన్న దాంతోనే మొగ్గు వచ్చేస్తుంది. దాని నుంచి ఒక 25 days 30 days వేసింటే గ్రోతింగ్ బాగా వచ్చేస్తుంది. మనకు వద్దు అనుకొని వదిలేసాం అనుకుంటే అప్పుడు మొగ్గులు వచ్చి పూలు ఈ మల్టిపుల్ బ్రాంచెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అందువల్ల అంతా కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసినాము. వైరింగ్ కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బల్బులు వేయడం స్టార్ట్ చేసి ఆ వర్క్ కూడా దాదాపుగా కంప్లీట్ అయి వచ్చింది. ఇంకా పవర్ కనెక్షన్ ఒకటి ఇచ్చేసినాము అంటే ఈరోజు ఏ విధంగా ఈ లైట్స్ ఉంటుంది, ఈ లైట్స్లో మన చామంతి తోట ఏ విధంగా ఉంటుంది అని చూసేయచ్చు. నేను నా ఫ్రెండ్ మురళి ఇద్దరు దృఢ నిశ్చయంతో ఉన్నాము. కొద్దిగా మధ్యలో మెటీరియల్ రాకపోవడము, అదేవిధంగా వర్షం అంతరాయాన్ని కలిగించింది. కొన్ని ఛాలెంజెస్ అనేది ఉండే ఉంటుంది. మనం ఒకటి అనుకుంటే ఒకటి ప్లాన్ చేసుకుంటే ఇంకో రకంగా అవుతుంది వ్యవసాయంలో. ఇప్పుడు లైన్లు లాగేసినాము, ఎలక్ట్రిక్ లైన్లు లాగేసినాము, వైర్లు లాగేసినాము. తర్వాత ఇప్పుడు ప్రతి బల్బుకు ఒక హోల్డరు మళ్ళీ కప్పు వేస్తున్నాము. పైన కూడా మళ్ళీ ఎందుకు ఈ హోల్డర్లో ఇక్కడ హోల్డర్ వేసినాము, ఇక్కడ నీళ్ళు వర్షం పడితే ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ పడి షార్ట్ సర్క్యూట్ కాకుండా ఇక్కడ గ్యాప్ లో పడకుండా ఆ టేప్ వేసి బాగా నీట్గా ఇట్లా చుట్టేసినాం అనుకుని ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా అంటే ఈ చామంతి సాగులో ఏది కానీ మనము నెగ్లెక్ట్ చేసేదానికి లేదు. ప్రతిదీ ఎందుకంటే కంపల్సరీ 1-4 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకు లైటింగ్ వేస్తేనే గ్రోతింగ్ వచ్చిందను ఈ క్లైమేట్ కు బాగా డెవలప్మెంట్ అయ్యి దిగుబడి బాగా వస్తుంది. ఈరోజు మనం చేస్తున్నటువంటి పనికి వర్షం చాలా వరకు అంతరాయం కలిగిస్తుంది, కానీ భారీ వర్షం అయితే పడలేదు. నిన్న నైట్ భారీ వర్షం పడింది, మళ్ళీ ఇప్పుడు పడబోయే సూచనలు కనిపిస్తానికి చూడండి, మొత్తం మబ్బులు కమ్మేసింది. ఆల్మోస్ట్ ఆల్ మన పని అయిపోయినట్లే. ఇంకా పవర్ కనెక్షన్ ఇచ్చి ఒకసారి టెస్ట్ చేసుకుని వస్తున్నామంటే సరిపోతుంది. సో పవర్ కనెక్షన్ అన్నీ కంప్లీట్ అయిపోయింది వరకు పవర్ కనెక్షన్ ఇచ్చేసినాము. బల్బులన్నీ ఇప్పుడు రెడీ టు వర్క్ అనమాట. బల్బులన్నీ బాగుంది. ఇప్పుడు చూద్దాం పవర్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఏ విధంగా ఈ బల్బులు వర్క్ చేస్తుందనేది చూద్దాం మనము. ఇదండి ఈరోజు మా శ్రమకు ఫలితము. ఈ మొత్తం క్రెడిట్ ఎవరికి పోతుందంటే నా స్నేహితుడు మురళికి వెళ్తుంది. మార్నింగ్ నుంచి భోజనం చేసినానని అబద్ధాలు చెప్పినాడు, కానీ భోజనం కూడా చేయకుండానే ఉండి దగ్గరుండి రెస్పాన్సిబుల్గా, ఎందుకంటే నేను ఈ ఫార్మింగ్లో కొత్త కాబట్టి నాకు ఏ విషయాలు తెలియదు. దగ్గరుండి మురళి నీకు థ్యాంక్స్ చెప్పుకోకూడదు ఒక ఫ్రెండ్గా, కానీ నీ హెల్ప్ అనేది మర్చిపోలేను. అదేవిధంగా మన తమ్ముళ్ళు ఇద్దరు ఎలక్ట్రీషియన్స్, వీళ్ళిద్దరు లేకపోయిందంటే ఈ పని మనం కంప్లీట్ చేసేవాళ్ళమే కాదు. దగ్గరుండి అన్నీ చూసుకొని ప్రతి చిన్న పాయింట్ కూడా టేపులు వేసి ఎక్స్ట్రా కేర్తో డబుల్ టేపింగ్ చేసినారు. ఎందుకంటే వర్షం పడుతూ ఉంది, ఎలక్ట్రిక్ పవర్ కాబట్టి పవర్తో చల్లగాట మాడకూడదని. ఇప్పుడు చూస్తున్నారంటే ఇదేండి, ఈ విధంగా మొత్తం లైట్లో వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా దగదగదగాను మెరుస్తూ ఉంది మన పూల తోట. చూద్దాం తర్వాత రాబోయే రోజుల్లో ఏ విధంగా ఇదవుతుందో అనేసి. లాస్ట్ మన జానకిరాము ఇంకా రోజు చెప్పినట్లే నేను ఏదో విధంగా తిడతా ఉంటాను, చేస్తూ ఉంటాను, కానీ అన్నీ పరిగెత్తి పనులు చేసినాడు. ఇవన్నీ కూడా ఈ లైట్స్ ఇవన్నీ కూడా మురళి ఇచ్చిండేది. ఎందుకంటే ఫస్ట్ టైం పంట చేస్తున్నాను, ఇంకా నువ్వు ఓనమాల్లో ఇంకా ఫస్ట్ టైం పంట చేస్తుండేది, ఇంకా మనకు చాలా విషయాలు నేర్చుకోవాల్సింది ఉంది. కాబట్టి అనవసరంగా నువ్వు ఖర్చు పెట్టుకోవద్దు. నేను కూడా పంట వేయాలనుకుంటున్నాను, కానీ 20 రోజులు తర్వాత వేస్తాను, పర్లేదులే అని చెప్పి. నా కోసం ఎవడు ఉంటారండి ఈ కాలంలో, ఏ బంధువు ఎవరు మనకి ఈ విధంగా సహాయం చేయరు. తను వేసుకునే పంటను హోల్డ్లో పెట్టి నా కోసం ముందుకొచ్చి ఈ విధంగా హెల్ప్ చేస్తున్నాడు. నేను అడిగినప్పుడు కూడా ఏముందిలే చెండుమల్లి లేకపోతే బంతిపూలు వేసుకొని చెప్పేసి ఉండిపోయి ఉండొచ్చు, కానీ తను లేదు నువ్వు చేయి, నేను దగ్గరుంటాను అని ఉదయం నుంచి తన ఇప్పుడు కూడా కోతుల బెడద ఎక్కువగా ఉంది, వాటిని అన్నింటినీ కూడా వదిలేసి మన కోసం వచ్చినాడు. కాబట్టి ఇలాంటి స్నేహితుడు 100 మంది గుంపు ఉండేదానికన్నా ఇలాంటి ఒక స్నేహితుడు అనేవాడు ఉంటే చాలన్నమాట. ఇదే కదండి కావాల్సింది. ఇలాంటి పరిస్థితుల్లో
చెప్పలేనటువంటి మనకు ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి, తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నటువంటి నా మిత్రుడు మురళికి ఎంత చెప్పినా థ్యాంక్స్ చెప్పుకోకూడదు. ఫ్రెండ్కు హ్యాట్స్ ఆఫ్. అంటే వర్షం స్టార్ట్ అయింది, 2 రోజులుగా వర్షం బాగానే పడుతూ ఉంది. వర్షం కొద్దిగా మధ్యలో మన వర్క్కు కొద్దిగా ఇంటరప్షన్గా ఉన్నా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా సాయంకాలం వరకు వరుణదేవుడు మనల్ని కరుణించి మన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు వర్షం అనేది స్టార్ట్ అయింది. సో ఇంకొకసారి వరుణదేవునికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ వ్లాగ్ ఇంతటితో నేను కంప్లీట్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో మనము కలుసుకుంటాము. మళ్ళీ ఇంకొకసారి చివరిగా మీరు ఎవరైనా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నా వీడియోస్ రెగ్యులర్గా వస్తాయని రిక్వెస్ట్ చేసుకుంటూ రైతే రాజు సైన్ ఆఫ్ ఫ్రమ్ సముద్రాల ఫార్మ్స్.